చేసావా? చేశాను సార్. ఏది చూపించు. ఇగోండి సార్. బుక్ అంతా ఏం రాయలేదు, ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసేవేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా సార్, అందుకే ఒక పేరు రాసుకొచ్చాను సార్. నాకే చెప్తావా? హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది ఇదేంటి ఏకుంది? నెమలేక్ సార్. ఇది కోడేకు కదా. మా కోడి పేరు నెమల్ సార్. మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మా కోడి పేరు నెమలి. పర్ఫార్మెన్స్. ఇలారా మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చి ఏమనపోవడం ఏంటి? అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను. ఏంటది మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేసారు. రాత్రి తిన్న తరగలేదు సార్. నీకా దానికా? పెండింగ్ సార్, పెండింగ్ సార్. కనీసం కొట్టినప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. అరే ఇట్రారా, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారా? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నిన్ను జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్లో పెట్టుకున్నారండి. స్పోర్ట్స్ క్వార్టర్లో పెట్టుకున్నారండి. యారా ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే తలిగిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే తలిగిచ్చాను సార్. సార్ ఎల్లు సార్. ఎల్లు సార్. ఇటు రారా. నాకు చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది. నిజంగా ఇలాగే ఎగిరేవాడి. అడుకో మాకు తగ్గుతాయి. ఎలా చూపించావే చూపు. అలాగా. నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు. తిరిగింది ఎవడం? మీరు. నువ్వెందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చని చూపించా. ఇన్ని రోజులు చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నావు నువ్వు. వచ్చారా? అలా వచ్చారా? చెప్పరా. లాస్ట్ లెటర్ బతికిపోయాడు. బతికిపోయాడు. అరే గజా ఇట్రా, ఒక మంచి ట్రైన్ పంపుకి. ఏంట్రా 2 చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, ఓన్లీ లైట్లు తప్ప ట్రైన్ కనబడదు. ఇట్రారా మెట్ట. ఆకులు ఎందుకు పచ్చ కలర్లు ఉంటాయి? ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే అవే కలర్లు ఉండాలి కదా సార్. అవి మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? కూచుకు చుకు చుకు చుకు. నువ్వురా. కూచుకు చుకు చుకు. నువ్వు. ఇంకో క్వశ్చన్ అయితే చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండుతాయి బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. అమ్మగారి దగ్గర ఏరియా అది ఎక్కడ తెలుసా? ఎక్కడ సార్? మదనపల్లి. మనం మదనపల్లి వెళ్ళాం గానీ. టమాటాలు చూడండి, టమాటాలు చూడండి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. A+B² అంత నాకు తెలియదు. రెండు కలిపేయడమే. రెండు కలిపేయడమే. 2 A B కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. ఎవరు నా కూతురుని కొట్టింది? అంత గిల్లుతున్నా ఆవు అనవే. ఏడుస్తున్నాను. ఏమైంది సార్? ఎవరది? మా అమ్మ. మీ అమ్మ. ఎరా టెన్షన్. మీరు తింటారా? నీవు సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్.
అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది అది. చిన్న టెన్షన్ కూడా లేదా నా దగ్గర? సార్ మన లాలీపాప్ ఇచ్చానా? థ్యాంక్ యూ రా. ఫ్రెండ్లీగా ఉండాలి మన మనం. ఇద్దరం ఫ్రెండ్స్. టీచర్ అంటే ఎలాగే ఉంటది, దోల తెచ్చేస్తుందా? హలో అమ్మా, నాన్న నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుక్కి నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి. ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేలు వెనకాలకు పదమ్మా. ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పావా? మా అక్క పెళ్లి చేసుకునే వరకు నాకు పెళ్లి అవ్వడం కుదరదు. ఒక పని చేస్తాను, మీ అక్కకి నేను పెళ్లి సంబంధం చూస్తాను, ఓకేనా? ప్రామిస్? సరే ప్రామిస్. అక్క మా అక్క అక్క మరి ఏంటి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది? హలో, నా పేరు సులోచన. సులభ దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడే అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. నువ్వేం బాధపడకు, నీకు నేను పెళ్లి చేస్తా, ఓకేనా? ఎప్పుడన్నా బకరా ఎవడో ఎందుకు, మా అన్న ఉన్నాడు. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకోరా, నాకేంట్రా? కానీ ఒక షరతు ఉందన్నా. ఏంట్రా? ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ముందు వాళ్ళ అక్కకు పెళ్లి అవ్వాలంట. ఈ అబ్బా లుంగి కొంటే లంగా ఫ్రీ అన్నట్టు ఏంద్రా ఇది? అది కాదన్నా, వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి అంట. నువ్వు ఇంతగా ప్రేమించావు కాబట్టి వాళ్ళ అక్క నేను చేసుకుంటా. అందమైన కుందనాల బొమ్మరా. ఏంట్రా ఇది? మైసూరు పాకలా ఎలా ఉంది ఫిగర్? ఏంట్రా? అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించి. అందమైన కుందనాల బొమ్మరా. ఎలా ఉంది? అది ఎలా ఉందేంట్రా? నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ప్లీజ్ అన్నయ్య, నా కోసం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతుర్ని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే మారుతి వ్యాన్ నీకు, మార్చి వ్యాన్ నాకా? మైసూరు పాక్ నీకు? అన్నయ్య నాకు మాట ఇచ్చావు, చేసుకుంటా చేసుకోవా? రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కాబట్టి నీకోసం నేను చేసుకుంటా. బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్లుండు. పోయి కొంచెం మధురమే క్షణమే. అయ్యో అక్క, అక్క ఏమైందక్క? అక్క భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే కూర్చోపు, ఇదిగో అక్కడుండు, మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ
మాట్లాడుతుంది కదా నువ్వు రా. ఏయ్, ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్నను ఒప్పించవా? ఒప్పిస్తా ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు నీకు శోభనం నీకు గుర్తుందా? ఏంట్రా శోభను పెళ్లి వరకు తీసుకొచ్చా ఇక్కడ కూడా వస్తారా మీరు? ఆగు, ఆగు, ఆగు. ఆగన్నయ్య. ఏంట్రా నీ ఏయ్, ఏయ్, మాట్లాడుతున్నా ఆగావా? ఏంటి చెప్పరా? అరే ఆమెకు శోభనం చేసుకో, లేకపోతే ఆమెతో చేయకపోతే నాకు లేదు. నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటిది నువ్వు తీసుకొని పిడుగుని నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. చలండి, తమ్ముడు చెప్పాడు కాబట్టి. సరే ఏదో అయిపోయింది, ఏదో నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. మరి ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే సరే సరే అన్నా. అరే నీ కోసం చేసుకుని మీరు అటు వెళ్ళిపోండి. మాట్లాడా ఇల్లు ఇల్లు మా మధురమే క్షణమే సంవత్సరం తర్వాత ఆ? నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? చేల్మా అక్క ఏయ్! మామకి సంవత్సరం బట్టి మా శోభనం కానీ ఎక్కడ చేస్తున్నావే? ఏంటి ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే అలారా? నేను ఆడుతా వెళ్ళు. మధురమే క్షణమే 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో, పిల్లలు దడిచేస్తారు. సరే గాని వెళ్ళు పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవరికి అడుగుతాడు? ఏంటి మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. అసలు నన్ను ఇల్లెవరు ప్రేమ తగ్గితేనే 5గురు అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. ఏంట్రా? చేయలేపంగానే నువ్వు వచ్చావా? రే మొగుడు పిల్లలని 1 లక్ష ఉంటాయి. మీకు నాకు అసలు సంబంధమే లేదు. నువ్వు అన్నవ కాదు, నువ్వు వదిన కాదు. ఎలా ఇక్కడ నుంచి పోరా, మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5గురు కావాలి. అసలు వీళ్ళకే మనకు సంబంధం లేదు. ఇప్పుడు నా శోభనం. వర్ష వర్ష ప్రియమైన ఇమ్ముకి 5 సంవత్సరాల బట్టి నువ్వేం చెయ్యట్లేదు. నీలో మ్యాటర్. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ అంటే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.